అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చంద్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాని. అందుకంటే మొదలైతే హెడ్లైన్స్. అవర్లకు వస్తందుకు ప్రచారంలో బాబు పాటలు, గెలిస్తే తక్కువ చేస్తాడట మందుకీసల రేట్లు. చీరలు కట్టి మొగోళ్ళే మొక్కులు పెట్టే ఆచారం, హోలీనాడు ఇట్లా చేస్తే ఓతదట గాశారం. మాటకు మాటతోటి కాంగ్రెస్ ల జోరుగా అవుతుంది బీసీల లొల్లి. పార్టీ పంచాదుల పండుగలు షాలైనట్టున్నాయిగా మళ్ళీ. ఓహో, నిన్న హోలీ సంబరాలు మామూలుగా లేవుగా. ఒక్కొక్కలై ఆటలు పాటలు డీజేలు పెయ్యంత రంగులు పూసుకొని చిన్న సంబరాలు కావు. ఊకకి ముచ్చట్లు చెప్పుడేనా? మేన్సుత హోలీ చేసుకోవాలిగా. సంవత్సరానికి ఒక నాడు వస్తుందాయి. మళ్ళా ముచ్చట్ల టీం హోలీ సంబరాలు ఎట్లున్నాయో చూసేయరి. నిన్న మొత్తం హైదరాబాద్ లోనే రంగు మిలాంగు పెద్ద హోలీ ఈవెంట్. ఏం పబ్లిక్. ఇక ఆడికి నేను మా రిపోర్టర్ బుజ్జి ఇద్దరం పోయినాం. మొత్తం కవరేజ్ చేసినాం. ఆడ క్లెమెంట్ కాకతోని 2 ముచ్చట్లు మాట్లాడిపించు 4 స్టెప్పులు తెప్పించినాం. మళ్ళీ మీరు కూడా చూసేయరి మా హోలీ సంబరాలు ఏ తీర్లున్నాయో. ప్రత్యేకంగా ఈ యొక్క ఈవెంట్ ని ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసినటువంటి జీగుళ్ళ సాయి కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ మైక్ టీవీ తరపున ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయాలంటే మామూలు విషయం కాదు. కొన్ని వేల మంది ఇక్కడ ఈరోజు గుమ్ముగూడి ఈ 5,000 మంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకుంటున్నందులకు ఈ క్రెడిట్ మొత్తం సాయి కుమార్ కి దక్కాలని మనస్ఫూర్తి తెలియజేస్తాను. సూపర్, చాలా సూపర్. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ సాయి కుమార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతమంది పబ్లిక్ వచ్చినందుకు. వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది? ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తావా? ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వచ్చారు. చాలా అందంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మన సాయి కుమార్ ఏదైతే ఆర్గనైజ్ చేసిండో ఇంత వేలాది సంఖ్యలో ఇంకా ముఖ్యమైన పొలిటీషియన్స్ మన ఇన్స్పెక్టర్స్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడో అసలు క్లోజ్ చేసే ఉండే, కాకపోతే మన ఫ్రెండ్లీ నేచర్కి మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మీలాంటి మీడియా వాళ్ళు, మన మైక్ టీవీ వాళ్ళు మీరు అందరు సపోర్టింగ్ చేయడం వల్ల మేము ఇది ఒక ప్రోగ్రామ్ జయప్రదం చేసినాము. యాక్చువల్గా మీరు లేకపోయింటే మేము అసలు లేనేలేము. మీ వల్ల మేము కొద్దిగా పాపులారిటీ పెరుగుతుంది. ఇక్కడ సాయి ఉన్నా కూడా ఏదైనా సరే ఈవెన్ ఎస్టర్డే 10 o'clock 9 o'clock నుంచి మొదలు పెడితే ఈవెన్ ఒక బ్రీత్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు సాయి కుమార్. ద హోల్ క్రెడిట్ గోస్ టు సాయి కుమార్ గౌడ్. ఈజ్ మై బ్రదర్. చలో ఆల్ ద బెస్ట్. హ్యాపీ హోలీ. అండ్ మైక్ టీ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అబ్బబ్బా, ఏ మాటలు. నిన్న దేశమంతా హోలీ సంబరాలలో మునిగి తేలింది కదా. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తాన ఒక్కో తీర్లా చేసుకుంటారు. ఇక ఎవ్వల ఆచారాలు ఎవ్వల కట్టుబాట్లు అలాకుంటాయే. చాలా ఆచారాలు చూసినాం గాని గిసువంటి అయితే ఏడ చూడలే. ఇదేదో జంబల కడిపాంబ సినిమాలే అనిపిస్తున్నది. ఇంతకీ ఇదేడన్నా చెప్పలే కదా, మీరే చూడురిగా. ఒక్కో తాన ఒక్కో ఆచారాలు, ఎవల ఊర్లు తగ్గట్టు వాళ్ళ కట్టుబాట్లుంటాయి. వింత ఆచారాలు చూసినాం గాని గీ వింత ఏడిన్లే ఏడ చూడలే. గిట్ చూడుండ్రి, ఇలాంతా ఎంత సొక్కంగా ముస్తాబయ్యిరో. ఆడోళ్లే గుల్లుకుంటారు ఇలా ముస్తాబ్ చూస్తే. ఇలాంతా మళ్ళా హిజ్రాలంటారా? అది కాదు, మూతి మీద మీసాలు మొలిచిన అన్నలు. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూర్లా హోలీ పండుగకు వింత ఆచారం ఉన్నదట. ఆడోళ్ల లెక్కనే మొవ్వోలంతా చీరలు కట్టుకొని సొమ్ములేసుకొని ముస్తాబై పిండి వంటలు చేసి ఇంటోళ్లతోని రతి మన్మధులకు పూజ చేస్తారు. అనుకున్న కోరికలు తీరాలంటే మొగోళ్ళు ఆడోళ్ళ తీరు తయారై పూజలు చేస్తేనే ఆడ కోరికలు తీరుతాయట. ఎందుకు ఇట్లా అని అడిగితే మా తాతల నుంచి వస్తున్న ఆచారం. ఏళ్ల సంది మేము హోలీ పండుగ గిట్లనే చేసుకుంటాం. మాకైతే అనుకునే అన్ని తీరుతాయి ఆ దేవునికి ఇట్లా పూజ చేస్తే అని చెప్పిర్రు అక్కడోళ్ళు. గమ్మతుందిలే, ఎవ్వల ఆచారాలు ఆలయాయే. అయినా గాని వీళ్ళందరినీ మెచ్చుకోవాలుల్లా. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇంకా వాటిస్తున్నారంటే ఓ అన్నలు మీరంతా తోపే. కర్ణాటకల తెలంగాణల 6 గ్యారెంటీల హామీలు మస్తుగానే వర్కౌట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెచ్చినాయి.
పవర్లకు వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ మంచి మార్కులే కొట్టేసింది కాంగ్రెస్ సర్కారు. అదే జోరుతోటి ఇప్పుడు దేశమంతా 5 న్యాయ హామీల పేరుతోటి లోక్సభ బరిలోకి దిగుతున్నది. మళ్ళీ అందులో ఏమేమి హామీలు ఉన్నాయో అరుచుకుందాం చలో. 6 గ్యారెంటీలు అచ్చొచ్చినాయని అదే సక్సెస్ ఫార్ములాను దేశమంతా అమలు చేద్దామని ఇకమత్ చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. 5 న్యాయ పేరుతోటి లోక్సభ ఎలక్షన్లలో బరిలోకి దిగుతుంది. అందులో మొదటిది యువ న్యాయం, రెండోది భాగస్వామ్య న్యాయం, మూడోది మహిళా న్యాయం, నాలుగోది రైతు న్యాయం, ఐదోది కార్మిక న్యాయం అనే ఫార్ములా తోటి ఎలక్షన్లలో ప్రచారం చేస్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ 5 న్యాయ హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటికే రాహుల్ గాంధీ జోడ యాత్రలో కూడా ఇవే హామీల మీదనే ఫోకస్ పెట్టిండ్రు. ఈ ఓట్లల్లా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపట్నే 5 న్యాయ పేరుతోటి హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 5 న్యాయ హామీలు పార్టీని పవర్లకు తెస్తాయా లేదా అన్నది ఓట్లయినాకనే తెలుస్తుంది. కవితక్కకు ఇంకొన్ని బ్యాడ్ డేస్ తాపేటట్టు లేవుగా. మొన్నటి దాకా ఈడీ కస్టడీలో ఉన్న అక్కను ఇయాలనే జైలుకు దోలింది కోర్టు. 14 రోజుల రిమాండ్ వేసింది. ఇంకో దిక్కు వకీలు బెయిల్ కోసం పడరాని పాటలు పాడుతుండట పాపం. ఇంకా రాను రాను అక్క కథ ఏడు దాకా పోతుందో ఏమో. తెలంగాణ బతుకమ్మ కవితక్కకు ఏం గోసొచ్చి పాడైంది. కవితక్క అంటే పద్యం అనుకుంటిరా, మద్యమని అధికార పాటోలు ఎక్కిరిచ్చే కథ అవుతున్నది. లిక్కర్ స్కామ్ లా అక్క చేతికి కూడా మందు వాసన అంటింది కదా. మస్తు పైసలు ఎన్కేసిందన్న కారణంతో ఈడీ వాళ్ళు అక్క మీద కేసు పెట్టిండ్రు. కవితక్కను బయటకు తెచ్చేటందుకు దేశంలోనే పెద్ద పేరు పోయిన వకీళ్లంతా సుప్రీంకోర్టులో పిటిషన్లేసి బెయిల్ కోసం తెగదనలాడుతుండ్రు. అయినా కోర్టులు సందు పెడతలేవు. ఇక ఇయాల రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజులు రిమాండ్ వేసి జైలుకు పంపింది. ఇక జైలుకు పోయేటప్పుడు అక్క మస్తు కాన్ఫిడెంట్ గా కనిపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలా ఎసొంటి తప్పు చేయలే, నన్ను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కడిగిన ముత్యం లెక్కనే మళ్ళా బయటకు వస్తా అని ఏలెత్తి చాటింది. మా ధైర్యాన్ని దెబ్బతీయలేరు, ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అనుకొచ్చింది. ఆల్రెడీ ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరిండు, ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడు, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ లెక్క 50 కోట్లు ఇచ్చిండు. ఇంకెక్కడ కేసు ఉన్నది? ఇదొక తప్పుడు కేసు, ఖచ్చితంగా క్లీన్ గా బయటకు వస్తా అని ధీమాతో చెప్పుకొచ్చింది. తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టిండ్రట. బతుకమ్మ తప్ప అసలు అక్కకు లిక్కర్ అంటే ఏందోనే తెలియదట. లిక్కర్ పాలసీ అంటే ఏందో తెలియని కవితక్క మీద కేసు పెట్టిండ్రంటే ఖచ్చితంగా తప్పుడు కేసు అయి ఉంటదని అంటున్నారట కవితక్క గురించి తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇంతకు మునుపున్నట్టు లేదు, చాలా మారిపోయినట్టే అగుపిస్తుంది. ఇంతకు ముందు సొంత పార్టీనే సొంత లీడర్లు పొట్టు తిట్టినా ఏమనకు పోతుండేది. కానీ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వాలన్నా మాట్లాడితే అలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అట్లుంటది మళ్ళా. ఎవ్వలైనా గాని చెడు చెవుల చెప్పాలి, మంచి మందిలో చెప్పాలి అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూడుర్రి, మంచిని ఎవ్వరికి చెప్పకపోగా చెడునైతే మందిలో మైక్ పట్టుకొని చెప్తుర్రట. అందుకే అట్లా పార్టీ స్టాండ్ కు అపోజిట్ లో పోతే అలా బతుకు బస్ స్టాండ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నది పీసీసీ. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఖర్గేకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాసిండుగా. నిన్న వి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ను తిట్టివోసిండు. ఇప్పటి సంది ఇంటి ముచ్చట్లు బయటెవ్వాలన్న మాట్లాడితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా మంచిగానే ఉన్నది గాని మరి అంతకు ముందు గడికోపారి ప్రెస్ మీట్ పెట్టి జగ్గారెడ్డి సార్ అయితే పార్టీ లీడర్లను షీరిషిన్ తగ్గట్టేది. ఇక కోమటిరెడ్డి వెంకన్న బ్రదర్స్ అయితే పార్టీని తిట్టని తిట్లు లేవు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు లేవా? బీసీ లీడర్లు మాట్లాడితేనే తప్పైందా? వాళ్ళకి లేని క్రమశిక్షణ చర్యలు బీసీ లీడర్లకే ఎందుకని ప్రశ్నిస్తున్నారట పార్టీలున్న బీసీ లీడర్లు. మరి అధిష్టానం మా మాటలు పట్టించుకోనప్పుడు మా గోసలు ఎవరికి చెప్పుకున్నాడు? బహిరంగంగా చెప్తానన్నా పిలిచి మాట్లాడతారేమో అనుకుంటే సీదా పీకేసే ఆలోచనలే చేస్తుండ్రా అని గరమైతుండ్రట. ఈ ప్రపంచానికి బొడ్డు కోసి పేరు పెట్టింది ఎవలో మీకు తెలుసా? అమెరికాకు అమెరికా అని పేరు పెట్టింది ఎవలో ఎరికేనా? ఇండియాకు ఇండియా, భారతదేశం అని పురుడు పోసి పేరు పెట్టింది ఎవలో తెలిసేనా? ఇంకెవలు? మన లివింగ్ లెజెండ్ నా గారు, అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారు. అరే నిజమంటే నమ్ముతలేరా? ఇన్నొద్దులు ప్రపంచానికి పేరెవ్వలు పెట్టిండ్రన్న చిన్న అనుమానం ఉండేది. నిన్నటి మీటింగ్ తోటి ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. అమరావతికి అమరావతి అని పేరు పెట్టింది చంద్రాల్ గారేనట. ఇక మన హైదరాబాద్ కు హైదరాబాద్ అని బొడ్డు కోసి పేరు పెట్టింది కూడా నా గారేనట. అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారేనట. చూడుర్రి, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుమని చెప్పింది బాబే. సూర్యుడు కూడా తన చుట్టూ తానే తిరగాలి, లేకుంటే పరిశాన్ అవుతుందని చెప్పింది చంద్రాలే. నదులకు నడప నేర్పింది చంద్రాలే, సముద్రాల కలలు పుట్టించింది బాబు గోరే. ఎంతని చెప్తాం,
ఏమని చెప్తాం బాబు గారి లీలల గురించి. 400 ఏండ్ల చరిత్రున్న హైదరాబాద్ కు హైదరాబాద్ అని పేరు పెట్టిందంటే బాబు సార్ ఎంత వయసున్న మనిషో ఆలోచన చేసుకోండి. కొద్దిగన్నా లేకపోతే ఎట్లా సారు? అందుకే కేసీఆర్ సార్ తిట్టేది మందికి పుట్టినోళ్లను మా పిల్లలను ముద్దాడే బాపతండి వీళ్ళు అని అన్నది ఉత్తగనేం కాదు. ఇగో గిసోంటి చూసే అని ఉంటారు అని తిడుతున్నారు ఈయన గారి సొల్లు పురాణం ఇన్నోళ్ళంతా. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.